ఈడు చెప్పు దొబ్బినట్టుంది. మోటో థంబ్‌నెయిల్ పెట్టి సీఎంఎఫ్ ఫోన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా! అలా ఏం కాదు. మోటో G85 గురించే మాట్లాడుకుందాం. బట్ నేను ఈ రోజు మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ ఫ్లిప్‌కార్ట్ హబ్‌కెళ్ళి ఈ ఫోన్ నేను తెచ్చుకున్నాను. ఈ ఫోన్ కూడా చెక్ చేస్తున్నా. ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే దీని ప్రైస్ ₹15,000 నేను పర్చేస్ చేశాను. ఫస్ట్ డే సేల్ కింద. తర్వాత వీళ్ళు ప్రైస్ పెంచుతాం అన్నట్టు అంటున్నారు. ఎంత పెంచుతారనేది ఇప్పటికీ అప్డేట్ లేదు. 15,000లో ఇప్పుడు మనం మాట్లాడుకునే మోటో G85కి ఖచ్చితంగా ఇది మంచి కాంపిటీషన్ అవుతుంది. ఈ ఫోన్ నేను ₹15,000 అయితే స్ట్రాంగ్ గా రికమెండ్ చేయాలనుకుంటున్నా. ఎందుకు ఏంటి అనేది ఈ ఫోన్ కి సంబంధించి కంప్లీట్ రివ్యూ వీడియో మన ఛానల్లో వెరీ సూన్ అప్లోడ్ అవుతుంది. అండ్ ఈ సిఎంఎఫ్ ఫోన్ లో ఓన్లీ ప్రోసే కాదు కాన్స్ కూడా ఉన్నాయి. ఆ కాన్స్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో ఫుల్ రివ్యూ వీడియోలో అప్లోడ్ చేస్తా. అప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ టు G85. ఈ మోటో G85 యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ నా పరంగా మాట్లాడితే ఆల్రెడీ మార్కెట్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్న పోకో X6 కానీ OnePlus Nord CE4 లైట్ కానీ iQOO Z6 లైట్ కానీ ఈ స్క్రాప్ ఫోన్స్ అన్నింటిలో లేని ఆల్ పవర్ ప్యాక్డ్ ఫీచర్స్ అన్ని ఈ G85 లో ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ కర్వ్డ్ డిస్ప్లే కానివ్వండి, కెమెరాస్ బెస్ట్ సెన్సార్ తో కానివ్వండి, 5000 mAh బ్యాటరీ కానివ్వండి, ఎవ్రీథింగ్ పవర్ ప్యాక్ అయి ఉన్నాయి. ఒక ప్రాసెసర్ తప్ప. ఈ ఫోన్ కి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడతాను. అండ్ 99.99% ఈ ఫోన్ నేను ఆర్డర్ చేసి తెప్పించి డెడికేటెడ్ రివ్యూ పోస్ట్ చేయడానికి డెడికేటెడ్ కెమెరా రివ్యూ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫోన్ పర్చేస్ చేయాలా వద్దా అని. అండ్ అలానే ఒక విషయం ఎప్పుడు సబ్స్క్రైబ్ మధ్యలో చెప్తా, బట్ ఇప్పుడు ముందే చెప్తున్నాను. అన్ని ఫోన్స్ ని పర్చేస్ చేస్తున్నా. రేపు ఫోల్డ్ 6 మోస్ట్లీ అప్లోడ్ అయ్యింది మన ఛానల్లో. మార్నింగ్ ఫోల్డ్ 6 ఫ్లిప్ 6 ఈ రెండు వీడియోస్ ని రికార్డ్ చేశాను. చాలా కష్టపడుతున్నాం. టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. ఒకవేళ టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి, లింక్స్ ఉన్నాయి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ కూడా వస్తున్నాయి. ఆ సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రం చాలా మెల్లగా వెళ్తుంది. 100K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాము. 50% కంటే ఎక్కువ మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా కంటెంట్ చూస్తున్నారు. జెన్యూన్ అండ్ వర్తీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా పెద్ద పెద్ద స్టెప్స్ ఛానల్ కి సంబంధించి తీసుకోవడానికి కాన్ఫిడెన్స్ ఉండిద్ది. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే 100K సబ్స్క్రైబర్స్ లో జాయిన్ అవ్వండి. మోటో G85 మీరు ₹17,000 కౌంట్ చేసుకోమాకండి. 18,000 దీని యాక్చువల్ ప్రైస్. ₹1,000 కార్డ్ ఆఫర్ ఉంది. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే ₹17,000 వస్తుంది. 17,000లో మాత్రం ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ, చార్జర్ ఇంక్లూడెడ్. చాలా మంది మోటో G85 కి CMF ఫోన్ 1 కి ఈ రెండింటి మధ్యలో ఏ ఫోన్ పర్చేస్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఈ రెండు ఫోన్స్ లో ఒక ఫోన్ ఇప్పుడు నా దగ్గర ఉంది. రెండు ఫోన్స్ చెక్ చేసిన తర్వాత రియల్ లైఫ్ లో ఎలా ఉన్నాయని దాన్ని బేస్ చేసుకొని నేను ఒక కంపారిజన్ వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాసెసర్ దగ్గర నుంచి ఇప్పుడు మాట్లాడతాం కాబట్టి దీంట్లో స్నాప్డ్రాగన్ 6H Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. యాక్చువల్గా ఇది కాన్ అని చెప్పాలి. ఇంతకు ముందు ప్రీవియస్ మోటో G84 సిరీస్ లైనప్ తో కంపేర్ చేస్తే ప్రాసెసర్ కొంచెం స్లైట్ అప్గ్రేడ్ అయింది. కానీ 17,000లో రావాల్సిన ప్రాసెసర్ అయితే కాదు. 17,000లో ఎగ్జాంపుల్ దీంట్లోనే Dimensity 7300 ప్రాసెసర్ ఉంది. ఈ 6H Gen 3 ప్రాసెసర్ క్లాకింగ్ స్పీడ్ 2.3 GHz ఉంటుంది. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్. ఆండ్రాయిడ్ స్కోర్స్ 4,80,000 వరకు ఉంటాయి. ఇదే ప్రైస్ పాయింట్ లో మనం ఈజీగా 7 lakhs ఆండ్రాయిడ్ స్కోర్ వస్తున్న iQOO Z9 అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో. ప్రాసెసర్ పరంగా మాత్రమే iQOO Z9 కంపేర్ చేస్తున్నా, మిగతా ఏమీ కాదు. ప్రాసెసర్ పరంగా Dimensity 7200, Dimensity 7300, Snapdragon 7H Gen 2 పోకో X6 లో ఉంది. సో ఇలాంటి పవర్ఫుల్ ప్రాసెసర్స్ వస్తున్నాయి. అలాంటి ప్లేసెస్ లో వీళ్ళు ఈ 6H Gen 3 ప్రాసెసర్ తీసుకురావడం కొంచెం ఒక మేజర్ కాన్ అని చెప్పాలి. సో ప్రాసెసర్ పరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. గేమింగ్ పరంగా కూడా ఇది టాప్ లెవెల్ గేమింగ్ ఏం చేయదు. సో గేమర్స్ అండ్ పీక్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ప్రాసెసర్ పరంగా మాత్రం కాన్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. RAM LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. అండ్ స్టోరేజ్ మీకు కావాల్సిన ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 1 TB వరకు మెమరీ కార్డ్ సపోర్ట్ ఉంది. హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. ఒక సిమ్, ఒక మెమరీ కార్డు లేదా 2 సిమ్లు మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే. ఈ ఫోన్ కొనడానికి ఏకైక ప్రధాన కారణం ఈ డిస్ప్లే అని చెప్పాలి. 6.67 ఇంచ్ POLED డిస్ప్లే తో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే ఇది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 17,000లో వెంటనే బొట్లో పడిపోతాం ఈ కర్వ్డ్ డిస్ప్లే చూడంగానే. 10-bit ప్యానల్ ఇది. HDR సపోర్ట్ ఉంటుంది. 1600 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1 billion కలర్స్ ఇది ప్రొజెక్ట్ చేయగలదు. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ పరంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. డిస్ప్లే టాలర్ ఉంటుంది. అండ్ మోటో POLED డిస్ప్లేస్ కొంచెం పంచీ కలర్స్ చూపిస్తుంది. డిస్ప్లే ప్రకారంగా మనకి ఎక్కువ ఇబ్బంది ఏమీ పెట్టదు. అండ్ మల్టీమీడియా పరంగా మీకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. హైరీజ్ ఆడియో సపోర్ట్ ఉంది. ఈవెన్ మీకు 17,000లో వస్తున్న డాల్బీ అట్మోస్ తీసుకొచ్చారు. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. CMF లో మీకు స్టీరియో స్పీకర్స్ లేవు. అదొకటి నాకు చాలా బాగా మిస్ అవుతుంది. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ లేవు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడదాం. ఓవరాల్ G85 అయితే మల్టీమీడియా పరంగా ఆ బడ్జెట్ లో ఖచ్చితంగా జస్టిస్ చేసిద్ది అనుకుంటున్నా. నెక్స్ట్ కెమెరాస్. రే సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. యూస్ఫుల్ కెమెరాస్. దీనికంటే కొంచెం బెటర్ కెమెరాస్ దీంట్లో ఉన్నాయి. కాకపోతే మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మోటో G85 లో మీకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. 50 MP మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ ఉంది. CMF లో మీకు OIS సపోర్ట్ లేదు. EIS సపోర్ట్ తో వస్తుంది. G85 లో మీకు మాక్సిమం 1080p 60 FPS వరకు మాత్రమే సపోర్ట్ ఉంది. బట్ OIS తీసుకొచ్చి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేకపోతే అది వ్యర్థమనే చెప్పాలి. ప్రాసెసర్ కి ఆ క్యాపబిలిటీ లేదు కాబట్టి ఏం చేయలేం. ఫ్రంట్ 32 MP కెమెరా వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 MP సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. అండ్ సెకండరీ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. దీన్నే మనం మ్యాక్రో కెమెరా కింద యూస్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్స్ కోసం డెప్త్ కెమెరా కింద కూడా వాడుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కూడా మాక్సిమం 1080 వరకే మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ప్రైమరీ కెమెరా మీద నాకు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. LYT 600 సెన్సార్ మీకు Nord CE4 లో ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి పడేసింది. అక్కడ సేమ్ సార్ట్ ఆఫ్ అవుట్పుట్ మనం ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ ఎస్పెషల్లీ చాలా బాగా వస్తాయి. చూద్దాం. మనం ఫోన్ ఖచ్చితంగా తెప్పించడానికే మాక్సిమం ట్రై చేస్తున్నాను. అక్కడ నేను డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్లీ బ్యాటరీ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ప్రాబబ్లీ
ప్రాబబ్లీ 1 hour లో ఫుల్ ఛార్జ్ అయ్యింది. అండ్ దీనికి IP52 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు. స్ప్లాషెస్ వరకు ఇది రెసిస్ట్ అవ్వగలదు, డస్ట్ 5th లెవెల్ వరకు ఇది సపోర్ట్ చేసింది. NFC సపోర్ట్ లేదు, ప్రీవియస్ జనరేషన్ G84 లో NFC ఉంది, ఇప్పుడు NFC తీసేశారు. IR బ్లాస్టర్ కూడా దీంట్లో ఉండదు, అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. ఇవి కాకుండా మోటోలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి కదా, మోటో కనెక్ట్ అని చెప్పని, మోటో సెక్యూర్ అని చెప్పని, ఇలా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అని G85 కి సపోర్ట్ ఉన్నాయి. సో ఇవి ఓవరాల్ గా మోటో G85 కి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. నా యాక్చువల్ వెర్డిక్ట్ అయితే స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు మార్కెట్ లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన పోకో X6 కి iQOO Z6 లైట్ లేదా OnePlus Nord CE4 లైట్ ఇలాంటి స్క్రాప్ ఫోన్స్ పర్చేస్ చేసే కంటే కూడా ఈ ఫోన్ ఖచ్చితంగా ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది. నా వరకు అయితే 17-18 వరకు వచ్చిన వాళ్ళు ఇంకొక 2000 యాడ్ చేసుకుని మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఉంది, 21,000కి మీకు కార్డ్ ఓవర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తుంది. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ దీనికంటే చాలా మంచి ఫోన్. ఒక 2-3 వేల రూపాయల వరకు కొంచెం యాడ్ చేసుకోగలిగితే యాడ్ చేసి తీసుకోండి. దాంట్లో NFC ఫీచర్స్ ఉంటాయి, IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, బెస్ట్ బెటర్ కెమెరాస్ ఉంటాయి, దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో బెటర్ గో విత్ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. బడ్జెట్ స్ట్రిక్ట్ బడ్జెట్ బ్రో, 15-17లోనే నాకు స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే అప్పుడు ఈ మోటో G85 కన్సిడర్ చేయండి. బట్ ఇన్ రియాలిటీ నేను ఒకసారి ఈ ఫోన్ మాక్సిమం తెప్పించడానికి ట్రై చేసి మీకు కంప్లీట్ రివ్యూ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ తెప్పిస్తే మాత్రం CMF ఫోన్ 1 తో కూడా కంపేర్ చేసి మీకు ఏది బాగుంది అనేది కూడా నేను చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.